హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఏంటంటే ఇక్కడ షాప్లో అనమాట. ఇంకా మార్నింగ్ రాగానే ఇంకా నా పని ఇంక ఇలానే ఉంటుంది కదా, క్లీనింగ్, పూజ, ఇంక ఇట్లే ఉంటుంది అనమాట. మార్నింగ్ రాగానే ఫస్ట్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. కొంచెం అట్లా క్లాత్తో అట్లా ఇదిలిచ్చేసి ఇంకా అది తుడిచేసుకుంటే ఇంకా అయిపోతుంది. తర్వాత టిఫిన్ చేస్తున్నా. మ్యాక్సిమం టిఫిన్ ఇక్కడికే తెచ్చుకొని తింటానులేండి. ఇంట్లో తినాలంటే అసలు టైం సరిపోదు. ఫాస్ట్గా రావాల్సింది వస్తుంది అనేసి ఇంట్లో తినను. ఇక్కడికి వచ్చినాకనే తింటాను అనమాట. ఇక్కడ తిని ఇంకా పని స్టార్ట్ చేసుకుంటుంటా. ఇంకా ఆరాంగా ఉంటుంది. అదే ఇంట్లో అనుకో లేట్ అయిపోతుంది, దాటుతుంది, షాప్ తీయాలని టెన్షన్లో సరిగ్గా తినలేను. మళ్ళీ 12:30, 1 గంటకు ఆకలేస్తుంటుంది. ఎందుకు వచ్చింది తిప్పాలనేసి ఇక్కడికే వచ్చి తింటాం. ఇక్కడేమో షాప్లో ఇంకా అది నెక్స్ట్ డే అనుకుంటా, ఒకరోజు కాదు అది, ఇది నెక్స్ట్ డే. ఇంకేవో స్టిచ్చెస్ వేస్తున్నా. షాప్లో ఉంటే ఏదో ఒక పని అయితే ఉండనే ఉంటుంది, ఖాళీగా అయితే ఉండము. కస్టమర్లు రావడము, ఏవో ఒకటి కుట్టడము, ఇలానే నడుస్తుంది అనమాట. ఇదండి ఇవాల్టి వీడియో. నా వీడియో ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ముందు సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఆ తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేయండి. షాప్లో ఎప్పుడు ఇలానే ఉంటుంది, బిజీగానే ఉంటుంది. ఖాళీగా అయితే ఏం ఉండదు. ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు, ఏదో ఒక వర్క్ నడుస్తూనే ఉంటుంది అనమాట. ఏవో ఒకటి ఉంటాయి కదా. ఖాళీగా కస్టమర్లు లేకుండా నేను ఖాళీగా అయితే ఉండేదైతే చాలా రేరు. అంతే. ఖాళీగా ఉన్నానంటే నాకు ఉంది కదా ఈ ఫోన్ది, యూట్యూబ్ది, ఈ పని ఉంటుంది అనమాట. ఇట్లే నడుస్తుంటుంది. అంతే, తప్పదు. కానీ ఖాళీగా ఉండొద్దు, ఖాళీగా లేకుంటేనే బాగుంటుంది. నాకైతే అట్లనే నచ్చుతుంది. ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉండాలా అనిపిస్తుంటుంది అనమాట. ఇదండి ఈరోజు వీడియోలో. పెద్ద ఇన్ఫర్మేషన్ ఏం లేదు, నేను ఎట్లుంటా ఏంటి అనేది మీకు చెప్తున్నాను అంతే. టేక్ కేర్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.